సో, ఈ వీడియోలో మీకు కాయిల్ బిహేవియర్ ఏ విధంగా ఉంటదో చెప్పాలనుకుంటున్నా. ఒకసారి చూడండి. ఆల్రెడీ మా ప్రీవియస్ వీడియోలో ఇండక్టర్ బిహేవియర్ చూసాం. సో, ఇప్పుడు ఆ ఇండక్టర్‌కి నేను ఒక రెసిస్టెన్స్ యాడ్ చేశా. సో, ఈ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి నేను 1 ఓం పెట్టినా. ఓకే. సో, ఒక 1 ఓం రెసిస్టెన్స్ అండ్ 1 ఓం ఇండక్టర్ కలిసి ఒక కాయిల్‌ని ఫార్మ్ చేస్తున్నాయి. సో, ఇప్పుడు మన ఏదైతే కరెంట్ వేవ్ ఫార్మ్ ర్యాంప్ చూపిస్తుందో, ఇప్పుడు ఆ ర్యాంప్ కంటిన్యూయస్‌గా అలాగే ఉంటదా? లేదా సమ్ చేంజెస్ వస్తాయా? ఇప్పుడు చూద్దాం. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో, దానికి ముందు నేనొకటి కొన్ని ఈక్వేషన్స్ రాయాలనుకుంటున్నా రిగార్డింగ్ ద ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్ ఈక్వేషన్స్. సో, ఎందుకంటే డీసీ అనేది 0 ఫ్రీక్వెన్సీ కలిగిన ఒక సప్లై. సో, ఈ 0 ఫ్రీక్వెన్సీ వల్ల ఇండక్టర్ అనేది ఎటువంటి రియాక్టెన్స్‌ని ఎగ్జిబిట్ చేయదు. సో, ఈ ఇండక్టర్ అనేది ఒక షార్ట్ సర్క్యూట్ లాగా బిహేవ్ చేస్తది. అందుకే గదా! మనము ఇంతకుముందు వీడియోలో కరెంట్ అనేది కంటిన్యూయస్‌గా రైజ్ అవుతూ వెళ్తదని చూసాం. అండ్ ఇది ప్రాపర్‌గా మనం సిగ్నల్స్ నాలెడ్జ్‌తోన ఇది ఎటువంటి ఎక్స్‌పోనెన్షియల్ రైజ్ ఉండదు. ర్యాంప్ రైజ్ అంటే ఒక స్లోప్‌తోనే రైజ్ అవుతదని మనం చూపెట్టినాం. ఓకే. సో, మనకు ఒక ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఫస్ట్ ఆర్డర్ అంటే ఏం లేదు. ఒక ఎనర్జీ ఎలిమెంట్ ఏదైనా ఉంటే దాన్ని ఫస్ట్ ఆర్డర్ లాగా భావిస్తాం. ఒకటే ఎనర్జీ ఎలిమెంట్ ఉంటే. సో, ఇప్పుడు ఒకసారి చూడండి. ఆ ఎక్స్‌ప్రెషన్ వచ్చేసి ఫైనల్ వాల్యూ అంటే ఈ ఇక్కడ కరెంట్ మెజర్ చేస్తున్నాం కదా! దాని యొక్క ఫైనల్ వాల్యూ ప్లస్ ఇనీషియల్ మైనస్ ఫైనల్ మల్టిప్లైడ్ బై ఈ పవర్ మైనస్ టీ బై టౌ. ఇది ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్ యొక్క ఎక్స్‌ప్రెషన్. సో, ఒకసారి ఒక్కొక్క వాల్యూని మనం ఇప్పుడు కాలిక్యులేట్ చేద్దాం. సో, ఫైనల్ వాల్యూ ఏమొస్తది? సిన్స్ ఇట్ ఈస్ ఎ షార్ట్ సర్క్యూట్ నేను ఎప్పుడైతే రెసిస్టెన్స్‌ని ఈ సర్క్యూట్‌లో ఇంట్రొడ్యూస్ చేశానో, ఇట్ ఈస్ సింప్లీ వోల్టేజ్ బై రెసిస్టెన్స్. సో, ఆ కరెంట్ వచ్చేసి వోల్టేజ్ బై రెసిస్టెన్స్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతది. ఎందుకంటే ఇక్కడ నాకు ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది లేదు. ఆర్ ప్లస్ ఎక్స్ఎల్ అనేది రాదు. ఎందుకంటే డీసీ సప్లై 0 ఫ్రీక్వెన్సీ కాబట్టి. సో, ఆ విధంగా నాకు 1 వోల్ట్ బై 1 ఓం నథింగ్ బట్ 1 ఆంపియర్ వస్తది. థిస్ ఈస్ మై ఫైనల్ వాల్యూ. అంటే ఈ 1 ఆంప్ దగ్గర సెటిల్ అవుతది. ఏదైతే మనకు కరెంట్ ఇన్ఫినిటీకి టెండ్ అవుతుందో ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో అది 1 ఆంప్ దగ్గర సెటిల్ అవుతది. ఈ రెసిస్టెన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల. సో, అది ఫైనల్ వాల్యూ. ఇనీషియల్ వాల్యూ వచ్చేసి మనకు ఇండక్టర్ కరెంట్‌దే ఇనీషియల్ వాల్యూ లాగా కన్సిడర్ చేస్తాం. రెసిస్టెన్స్ అనేది ఎటువంటి ఇనీషియల్ కరెంట్‌ని ప్రొడ్యూస్ చేయలేదు. ఎందుకంటే దాని చుట్టూ ఎటువంటి మాగ్నెటిక్ ఫీల్డ్ ఇలాంటివి రావు. అది సింప్లీ ఎనర్జీని డిసిపేట్ చేస్తది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. సో, ఇక్కడ నేను ఇనీషియల్ కరెంట్ వచ్చేసి ఆల్రెడీ 0 అని సెట్ చేసి పెట్టేసా. సో, ఇప్పుడు ఈక్వేషన్‌లో మనకు అన్నీ ఉన్నట్టే ఒక టైమ్ కాన్స్టాంట్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను L/R నథింగ్ బట్ 1/1 సో, 1 సెకండ్. టైమ్ కాన్స్టాంట్ వచ్చేసి 1 సెకండ్ అండ్ ఫైనల్ కరెంట్ వచ్చేసి ఫైనల్ వాల్యూ వచ్చేసి 1 ఆంప్. ఇనీషియల్ వాల్యూ వచ్చేసి 0 ఆంప్స్. సో, అన్నీ వచ్చేసినట్టే కదా! సో, 1 ప్లస్ 0 మైనస్ 1 మల్టిప్లైడ్ బై e⁻t/1 ఓకే. 1 అనేది 1 సెకండ్. ఇక్కడ టౌ అనేది 1 సెకండ్. సో, దిస్ ఈక్వేషన్ విల్ బి సంథింగ్ లైక్ థిస్. ఓకే. వెయిట్ ఎ మినిట్. ఈ విధంగా ఉంటది. సో, ఇప్పుడు మనకు t ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతదో చూడండి. సో, ఈ వాల్యూ వచ్చేసి 1 మైనస్ e⁻−1 వస్తది. సో, దిస్ విల్ బి లైక్ e⁻0632 0.362 సో, ఓవరాల్ వాల్యూ వచ్చేసి 0.638 సంథింగ్ లైక్ ఇలా వస్తది. సో, 1 సెకండ్ దగ్గర 0.638 సో, ఇంతకుముందు మనం ఇండక్టర్ ఉన్నప్పుడు 1 సెకండ్ దగ్గర 1 ఆంప్ ఉంది. ఇప్పుడు 1 సెకండ్ దగ్గర 0.638 ఆంప్స్ రావాలి. సో, ఇప్పుడు నేను ఈ సిమ్యులేషన్‌ని రన్ చేస్తా. ఒకసారి చెక్ చేద్దాం. ఒక్కసారి చూడండి. సో, ఆబ్వియస్‌లీ నాకు ఫైనల్ వాల్యూ వచ్చేసి నేను 1 ఆంపియర్ అని చెప్పాను కదా! 1 ఆంపియర్ దగ్గర సెటిల్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే 1 సెకండ్ ఉందో 1 సెకండ్ దగ్గర 0.68 అంటే 0.6 కంటే ఎక్కువుండాలి. చూడండి 1 సెకండ్ దగ్గర ఎగ్జాక్ట్‌లీ 0.6 కంటే ఎక్కువుంది. సో, ఇట్ మైట్ బి 0.68 నేను మార్క్ చేయాలి ఇప్పుడు ఇక్కడ యాక్చువల్‌గా ఏం జరుగుతుంది? ఫిజికల్ మీనింగ్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ సర్క్యూట్ యొక్క ఫిజికల్ మీనింగ్ ఏందంటే, సో, బేసికల్లీ ఇండక్టర్ ట్రైస్ టు ఆహ్, డెవలప్ అంటే ప్రొడ్యూస్ ద కరెంట్ ఇన్ఫినైట్. అంటే అది ఇన్ఫినైట్ కరెంట్‌ని డ్రా చేయడానికి చూస్తుంది. బట్ నేను రెసిస్టెన్స్ పెట్టి దాన్ని లిమిట్ చేస్తా. రెసిస్టెన్స్ ఏం చేస్తుంది? ఏదైతే ఎనర్జీ ఏదైతే మాగ్నెటిక్ ఫీల్డ్ లాగా డెవలప్ అవుతుందో ఇండక్టర్ చుట్టూ, ఇది సైమల్టేనియస్‌గా హీట్ ఎనర్జీని డిసిపేట్ చేస్తుంది. సో, ఆ విధంగా మనకు ఈ కరెంట్ అనేది ఇన్ఫినైట్‌కెళ్ళకుండా ఎట్ సమ్ పాయింట్ సెటిల్ అవుతుంది. ఆ ఎట్ సమ్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ ద ఫైనల్ వాల్యూ వోల్టేజ్ బై దట్ రెసిస్టెన్స్. సో, ఇక్కడ ఇండక్టర్ అనేది ఏ విధంగా సెటిల్ అవ్వడానికి హెల్ప్ అవ్వదు.